రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని పలు ప్రాంతాలలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకే నిరసనగా తెలిపారు. ఇక దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం రోడ్లపైన బైఠాయించడంతో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారిని అసెంబ్లీ సాక్షిగా అవమానపరచడం జరిగింది. అసలు ఎక్కడ పోతుంది ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరికి ప్రజానికానికి అయితే అర్థమైతే లేదు. గతంలో 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సంక్షేమంలో అభివృద్ధిలో అన్నిటిలో ముందంజలో ఉన్నది. కానీ ఈనాడు చూస్తే అసెంబ్లీలో ఒక మహిళా ఎమ్మెల్యేకి కూడా అక్కడ ఎలాంటి ఇజ్జత్ లేదంటే ఇక ఎక్కడ పోతుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజానికం గమనిస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే సబితా ఇంద్రారెడ్డి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. చెప్పితేనే మేము మా తెలంగాణ సమాజము మీ పట్ల కొంతైనా చూస్తాం ఒక ముఖ్యమంత్రిగా, లేదంటే మీ ఓటుకు నోటు దొంగ లెక్కలు మళ్ళీ ముందుకు తీసి మేము మిమ్మల్ని అడుగడుగునా వెంటాడుతూనే ఉంటాము. ఈ 6 గ్యారంటీలు అమలయ్యేదాకా వెంటాడుతూనే ఉంటాము. ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ ముందర ఉంటది. కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాము. నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, భట్టి విక్రమార్క గారు, సీతక్క గారిని వాళ్ళు మరి ఎమ్మెల్యేల మినిస్టర్ల ముఖ్యమంత్రి దానికి ఒక విలువ లేకుండా మొత్తం దిగజారేస్తారు మొత్తం రోజు. అదే మాటలే నా ఒక ఆడ ఎమ్మెల్యేని పట్టుకొని అంత ఒక ఆడ ఎమ్మెల్యేని అంటే మొత్తం ఆడ సమాజం లేడీస్ని అందరిని అన్నట్టు సమాజం తెలంగాణ సమాజం. మీరు అంతా పూర్తి గౌరవం మీ మహిళలకు ఇవ్వకపోతే మీరు ఎందుకు సీఎం ఉండి నువ్వు ఓటుకు నోటు దొంగ నువ్వే అట్లా మాట్లాడితే ఇంకేం పబ్లిక్ ఏం అర్థం చేసుకుంటారు? మీకు ఏం విలువ ఇస్తారు? 6 గ్యారెంటీ ఇంతవరకు ఒక్కడికి అమలు కాలేదు. దాని మీద గట్టిగా నిలదీస్తాం మిమ్మల్ని. మీరు ఇట్లా సవితమ్మకు క్షమాపణ చెప్పకపోతే దీని పరిణామాలు రాబోయే రోజుల్లో తీవ్రంగా ఉంటాయి. ఇక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అడుగడుగునా ఖండిస్తాము. దాంతో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. గత ప్రభుత్వాలు చూడండి, మీరు 10 ఏళ్ల పాలనలో మిషన్ కాకతీయ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానీ, మిషన్ భగీరథ కానివ్వండి, ఏ రంగంలో తీసుకున్నా తెలంగాణ అభివృద్ధి ముందంజలో ఉండే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలలు అయిపోయింది. ఒక్క గ్యారంటీ బస్సు ఫ్రీ బస్సు ఓడడిగిండే ఆ లేడీస్ కొట్టుకుంటారు. జనసేన టికెట్